హై వ్యూవర్స్. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర గ్రాండ్ సక్సెస్, నో డౌట్. అది ఏంటి, ఉత్తరం నుంచి దక్షిణం వరకు, కోర్స్ దక్షిణం నుంచి ఉత్తరం వరకు, అంటే కన్యాకుమారి దగ్గర మొదలు పెడితే కాశ్మీర్ వరకు. గుడ్. ఈ మధ్యలో ఉన్నవే కవర్ అయినాయి, మరి తూర్పు నుంచి పడమర చేయాలిగా. అందుకే భారత్ న్యాయ యాత్ర అని చెప్పేసి కొత్తది తీసుకున్నారు, భారత్ న్యాయ యాత్ర. ఈ భారత్ న్యాయ యాత్ర ఏంటి, ముంబైకి రీచ్ అవ్వటం స్టార్ట్ అయ్యేది మణిపూర్ దగ్గర. మణిపూర్, మేఘాలయ, అస్సాం, నాగాల్యాండ్, కొంచెం నేను చెప్తున్నవి కొంచెం అటు ఇటు ఉంటాయి, బట్ ఈ రాష్ట్రానికి కవర్ అవుతాయి. 14 రాష్ట్రాలు, 6200 కిలోమీటర్లు, 85 జిల్లాల్లో కవర్ అవుతుంది. సో మణిపూర్ తీసుకోండి, నాగాల్యాండ్, మేఘాలయ, అస్సాము, పశ్చిమ బెంగాల్ తర్వాత బీహార్, జార్ఖండ్, ఇటు చూసుకుంటే ఒడిస్సా మనకు కవర్ కాల. సో జార్ఖండ్ తర్వాత ఒడిస్సా, ఈ పక్కన ఛత్తీస్గఢ్, ఆ తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత గుజరాత్ తర్వాత ముంబై. సో తూర్పు నుంచి మొత్తం పడమర కవర్ అనమాట. ఇది ఎప్పుడు, రేపు జనవరి 14 నుంచి రేపు మార్చి 4 వరకు. ఈ 2-3 నెలల కవర్ చేస్తారండి. కొన్ని చోట్ల పాదయాత్ర, కొన్ని చోట్ల బైకు, కొన్ని చోట్ల బస్సు. సో త్వరగా నైట్ ప్లాన్ చేసుకున్నారు, బట్ అంతా కవర్ కావాలి. సో ఆల్మోస్ట్గా రాజకీయంగా భారతదేశంలో పెను మార్పులు రాబోతున్నాయి అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే కరెక్ట్గానే వాడే, రాజకీయంగా పెను మార్పులు రాబోతున్నాయి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఊహించిన హామీలు వస్తూ ఉంటాయి, అధికారం ఉన్న పార్టీల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి. అధికారం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, సడన్గా కొత్త స్కీములు పట్టుకొస్తాయి. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు సడన్గా రేట్లు తగ్గుతూ ఉంటాయి, ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయిలేండి. సో మొత్తానికి రాహుల్ గాంధీ మరల యాత్ర శ్రీకారం చుట్టారు. అంతిమంగా దేశానికి మంచిదని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను.